మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? శ్యామలాదేవిని బరిలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదా? కృష్ణంరాజు జయంతిని శ్యామలాదేవి మొగల్తూరులో జరపడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆమెతో జనసేన నేతల భేటీ వెనుక రహస్యం ఏంటి? కృష్ణంరాజు సినీ వారసుడు ప్రభాస్ అయితే పొలిటికల్ వారసులు ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా గతంలో గెలిచిన కృష్ణంరాజు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసి మొగల్తూరు మొనగాడిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు తర్వాత పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత బరిలో దిగింది లేదు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ మారి మరోసారి బరిలోకి దిగాలని చూస్తుండగా వైసీపీ ఫోకస్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిపై పడింది. ఆమెను ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే టైంలో జనవరి 20 కృష్ణంరాజు జయంతి కావడంతో మొగల్తూరు ఇచ్చారు శ్యామలాదేవి. ఈ కార్యక్రమానికి ముందు రోజు నర్సాపురం అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ ఆమెతో సమావేశమయ్యారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. శ్యామలాదేవి పొలిటికల్ ఎంట్రీకి రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. వైసీపీ నుంచి ఒత్తిడి బలంగా ఉన్నా ఇంకా ఏ సమాధానం చెప్పలేదట. బీజేపీతో జనసేన మిత్రపక్షంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆహ్వానాన్ని మన్నిస్తారా అనే సందేహాలున్నాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీలో ఏదో ఒక పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని అనుకుంటున్నారు. అప్పుడు శ్యామలాదేవి ఏం చేస్తారు అనేది ప్రశ్న. ఎంపీ సీటు దక్కనప్పుడు రాజకీయాల్లోకి రావడం అవసరమా అని సన్నిహితులు హితవు పలుకుతున్నారట. అయితే నర్సాపురం ప్రాంతంలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడంతో దానిని బ్రేక్ చేయడానికి ప్రభాస్ ఫ్యాన్స్ సరిపోతారని వైసీపీ లెక్కలేస్తోందట. అందుకే కృష్ణంరాజు సతీమణిగా శ్యామలాదేవిని పోటీ చేస్తే లబ్ధి చేకూరుతున్నది ఫ్యాన్ పార్టీ ఆలోచన. కృష్ణంరాజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు శ్యామలాదేవి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగింది. ఒకవేళ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారన్నది ప్రశ్న. వైసీపీ ఆహ్వానాన్ని ఇంకా తిరస్కరించలేదన్నది కొందరి వాదన. కృష్ణంరాజు జయంతి వేడుకల్లో ఆమె మొగల్తూరులో పాల్గొనడం, ఉచిత మెడికల్ క్యాంపును షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేయడం రాజకీయ సానుకూల పవనాలకు తెరలేపింది. అయితే ప్రస్తుతం కృష్ణంరాజు జయంతి కోసమే మొగల్తూరు వచ్చారని, రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, మళ్లీ మొగల్తూరు వచ్చాక స్పందిస్తానని చెప్పడంతో ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నారు. వైసీపీ ఆహ్వానం, జనసేన నాయకులతో భేటీ, కృష్ణంరాజు రాజకీయ శిష్యుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో సమావేశం సైతం ప్రాధాన్యంగా మారాయి. మాధవనాయుడు పోటీ చేస్తే మద్దతిస్తారా లేక శ్యామలాదేవి బరిలో ఉంటారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్.